హిట్లర్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ మలయాళంలో మమ్ముటి గారు బాగా హిట్ అయింది. బట్ చిరంజీవి గారికి అసలు ఆ కాంబినేషన్ వింటేనే ఎలా ఉందంటే సార్, ఎంత కొత్తగా ఉందంటే, ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్టర్, 5 మంది చెల్లెళ్ళు, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక కీ రోల్. అసలు ఎలా సెట్ చేశారు సార్ మీరు? ఎలా అంటే అందరూ ఊహించడం వేరు, చిరంజీవి గారు లాంటి ఒక గ్యాంగ్ లీడర్, అలాంటి ఒక సక్సెస్ఫుల్. ఒకటండి, నేను అన్నీ రెడీ అయిన తర్వాతే డైరెక్టర్ కన్ఫర్మ్ చేస్తాను. వాళ్ళు ఎవరిని అడగను. నాకు నచ్చిన వాళ్ళు, నాకు నచ్చిన సబ్జెక్టు నాకు రెడీ అయిన తర్వాత దీనికి ఎవరిని పెడితే బాగుంటుందని నేను డిసైడ్ చేస్తాను, కానీ వాళ్ళ లోపల వచ్చేదానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కానీ, చిరంజీవి గారు కానీ, పద్మనాభం గారు కానీ, అలాగే చాలామందిని ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కి తీసుకెళ్ళాను నా పిక్చర్ తర్వాత. హిట్లర్ తర్వాత ఇప్పుడు ఎందుకు చిరంజీవికి ఎదురుగా ఎందుకు రాజేంద్ర ప్రసాద్ పెట్టానంటే, ఒక మంచి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్, ఇద్దరు ఒకటిగా వచ్చిన వాళ్ళు, టైము అన్నీ కూడా అది కావాలని చెప్పి చేశాను. దాసరి నారాయణ గారు ఒకటి చిన్న పాయింట్ ఉంది అందులో చాలా రోజులు అయిన తర్వాత ఒకరోజు చిరంజీవి గారు పిలిచి, మోహన్ గారు అన్నీ కరెక్ట్, అందరినీ కరెక్ట్ చేశారు, ఓకే బ్రహ్మాండంగా ఉంది, ఈ నాన్న క్యారెక్టర్ ఎవరిని చేస్తారు అడిగారు. అదే ఉందండి, దాసనారాయణ గారిని చెప్తే చేస్తారండి అన్నాను. ఆయనకు చాలా సంతోషం, నిజమండి చేస్తారా అన్నారు. అవునండి నేను చెప్తే చేస్తారండి అన్నాను. నాకు దాసనారాయణ 4 పిక్చర్ చేస్తారండి. మామగారు అదన్నీ లేదు. ఇప్పుడు హిట్లర్ అండి మెయిన్, ఒక 5గురు చెల్లికి అన్నయ్య అంటే పవర్ కావాలి. ఈయన అన్నీ చేస్తారండి, ఈయన అన్నిటికీ అన్ని బలం ఉన్న మనిషి అండి. ఆయన నమ్మకం ఉంటేనే ఆ పిక్చర్ హిట్ అవుతుంది. మనం ఎవరినో వేసేసి అయ్యో పిక్చర్ ఆడలేదంటే మన తప్పు, వాళ్ళు ఆడియన్స్ తప్పు కాదు అది. అందువల్ల వాళ్ళని సాటిస్ఫై చేసి, నేను ఒకటే చెప్పాను, మీ ఫ్యాన్స్ కూడా కొంచెం వయసు అయిపోయిందండి. చిరంజీవి గారికి డైరెక్ట్ చెప్తారు. అవునండి. ఏంటి మీరు వచ్చింది ఎప్పుడు? నాకు తెలుసు 79లో వచ్చారు, ఇప్పుడు 96. ఏమండి వాళ్ళకి వయసు అయిపోయింది, వాళ్ళకి పిల్లలు ఉంటుంది, వాళ్ళకి చెల్లెలు ఉంటుంది, సెంటిమెంట్ ఫెలోస్ అయి ఉంటారండి. మనం యూత్కి చేసినట్టే చేస్తూ ఉంటే కొంచెం ఒక మాదిరిగా ఉంటుందండి. డెఫినెట్గా ఇది నచ్చుతుందండి. కన్విన్స్ అయ్యారు సార్? ఇది చెప్పిన తర్వాత ఆయన అవును కదా అన్నారు. గ్రేట్. ఒకటి ఏంటంటే మొత్తం నేను చూసుకుంటాను, దాసరి గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి నేను చెప్పడం ఒకటే పాయింట్, నేను అన్నీ చూసుకుంటాను అనేది మాత్రం దాన్ని నమ్మారు వాళ్ళు. అందువల్ల ఆ సక్సెస్ మనకి కరెక్ట్గా కుదిరి. అవును. అయితే విఠలాచార్య గారితో వర్క్ చేశారు కదా సార్ మీరు. ఇప్పుడు చూస్తేనే ఆ ఘాట్ జిల్లాలు, అసలు ఆ యుద్ధాలు, అసలు టెక్నికల్గా ఆ రోజుల్లో ఊహించడం కూడా కష్టం. ఇప్పుడంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, విఎఫ్ఎక్స్ వచ్చాయి. మీకు ఎలా అనిపించేసి? అంటే మేమైతే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం పిల్లలుగా చూసేటప్పుడు. మీరు ఎడిటర్గా చూసినప్పుడు ఆ కొత్తదనం, అంటే విఠలాచార్య గారు తప్ప ఇంకెవరు అలా చేసేవాళ్ళు కాదు. గ్రాఫిక్స్ మెయిన్, అసలు మ్యాజిక్. నేను గురువుని మించిన శిష్యుడు ఫస్ట్ పిక్చర్. గురువుని మించిన శిష్యుడు నాకు టైటిల్ పెట్టింది గురువుని మించిన శిష్యుడు. మా గురువుని మించి వచ్చాను, మంచి పేరు తీసుకున్నాను, అది ఓకే. ఒకటి ఏంటంటే నేను చెప్తాను, ఎవరు తప్పనుకోకూడదు, మనం నేర్చుకోవడం వచ్చి ఇంగ్లీష్ పిక్చర్ దగ్గర నుంచే. వేరు అబ్బో నేను అనుకుంటారు, వాడు వెనక చూస్తే చాలా ఉంటుంది రెఫరెన్స్. ఒక ఫెస్టివల్ వస్తే 10 మంది డైరెక్టర్స్ బ్రహ్మాండంగా పేరు వస్తుంది. ఆ ఫెస్టివల్లో వచ్చిన మంచి మేటర్ని వీడు తీసి ఉంటాడు. నాకేంటంటే నేను ఫెస్టివల్ చూసేవాడిని. చూసిన తర్వాత ఒక 6 మాసాల తర్వాత ఒక పిక్చర్ వచ్చేటప్పుడు నేను అబ్బా కొట్టేశారు, అయ్యో కొట్టేశారు, ఆహా అందులోంచా, ఓ ఇదా అని అనిపిస్తుంది నాకు. ఎందుకు చెప్తున్నా అంటే అది మనకి రెఫరెన్స్. బ్రిటిష్, అమెరికన్ తర్వాత బెంగాలీ పిక్చర్స్ మంచి సబ్జెక్ట్స్కి, హిందీ పిక్చర్ మ్యూజికల్గా, హిందీ పిక్చర్ మనం మ్యూజికల్గా హిట్ చేసింది ఎక్కడ వచ్చిందంటే హిందీ పిక్చర్ని ఫాలో చేయడం, మ్యూజికల్గా సబ్జెక్ట్గా బెంగాలీ, ఇవన్నీ. ఇదేంటి కొత్తదనంగా ఉంది, మలయాళ పిక్చర్ చాలా బాగుందంటే ఉంటుంది, వాడు ఎందులో తీశాడన్నది మనకు తెలియకుండా పోతుంది, వేరేం లేదు. అలాగే అన్నిట్లో పుట్టనా కనుకల్ని ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు, అది భారతి రాజా. పుట్టనా కనుకలతో అసిస్టెంట్, చాలా గొప్ప డైరెక్టర్. ఆయన పిక్చర్ నేను చేసి ఉన్నాను, మీకు తెలుసు కదా, సుందరాల నగత ఆయన వాళ్ళ పిక్చర్ అంతా పుట్టనా కనుకలు చేసి ఉన్నాడు. అప్పుడు నేను అవన్నీ చేశాను నేను.
అది చెప్తున్నాను నేను. అందువల్ల మనకి అబ్బాయి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రావడం మనకి అలాగే దాని మీద ఇది వాళ్ళు మరవకూడదు అంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా బాగా చేసుకొచ్చారు కదా, అందువల్ల. సార్, ఎడిటర్గా ఉన్న మీరు ప్రొడ్యూసర్గా వచ్చారు. ప్రొడ్యూసర్ అంటే ఆ రోజుల్లో డేట్స్ విషయంలో ప్రతి కేర్ తీసుకోవాలి, ఒక పురుటు నిప్పుల్లాగా ఉంటుంది. ఫస్ట్ మూవీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, లేకపోతే ఇబ్బందులు లేకుండా సాఫీగా అలా ఎంటర్ అయ్యారా? ఆ అనుభవాలు 79, 78లో అలాగ నా మంచి ఎడిటర్ పేరు తెచ్చుకున్నాను. నన్ను పిలిచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, మౌన్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అంత పేరు తీసుకున్నాను. ఆల్ సైడ్స్ మంచితనం, అదర్ సైడ్ చూసి చెప్పేది, మంచి చెట్ట చెప్పేది, ఇవన్నిటికీ నాకు మంచి పేరు వచ్చింది. అందులో తెలుగు వాళ్ళు మరీ నన్ను నమ్మారు. విఠలాచార్య దగ్గర నుంచి అలా వచ్చేటప్పుడు తెలుగు వాళ్ళు బాగా నమ్మారు నన్ను. అందులో చాలామంది నాకు ఉన్నారు. అప్పుడు అలా చేసేటప్పుడు మన ఊరు మారుతి అని ఒక పిక్చర్, మన ఊరి మారుతి, మురళీమోహన్ గారు, ప్రభా, ఓకే, వాళ్ళిద్దరూ యాక్ట్ చేసింది కోతి మీద సబ్జెక్టు. ఓకే, కోతి మీద సబ్జెక్ట్, అందుకే మారుతి అని వచ్చింది. మారుతి వచ్చింది, మన ఊరు మారుతి వాళ్ళు పెట్టింది పేరు. ఈ పిక్చర్ నేను చేస్తున్నాను, డిస్కషన్లో కూర్చున్నాను. నాకు మరి వాళ్ళందరూ ఏంటంటే నా ఫ్రెండ్స్, ప్రొడ్యూసర్లా వాళ్ళు ఉంటారు, నేను ఉంటేనే బాగుంటుందని అనుకునే వాళ్ళు. అలా ఉండేటప్పుడు పిక్చర్ చేసిన తర్వాత కొన్ని తప్పులు ఉండింది. అది నేను చెప్పి సరి చేసుకున్నాను. మీరు మన ఊరిని మారుతిని నమ్ముకున్నారు, దాన్ని బట్టి మనం చేద్దామని చెప్పేసి కొన్ని ఇన్సిడెంట్స్ చేసేటప్పుడు అదన్నీ కరెక్షన్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇది డెఫినెట్గా తెలుగులో ఆడుతుంది. మురళీమోహన్ గారు నన్ను ప్రొడ్యూసర్ చేశారు, ఆ పిక్చర్ యాక్ట్ చేశారు. అప్పుడు మారుతి నన్ను ప్రొడ్యూసర్ చేసింది. అది ఇప్పుడు ఏంటంటే ఆ పిక్చర్ ఆడుతుంది కాదా, నాకు ఎడిటర్గా ఉండేటప్పుడు నా కెరియర్ అలా పెరుగుతూ వస్తుంది. కెరియర్ సక్సెస్ 50 రూపాయలు అండి. ఇది గురువు మీ శిష్యుడికి మంత్లీ శాలరీ 50 రూపాయలు. 50 రూపీస్. తర్వాత అగ్గిపుడుకు 750. ఇది జరిగిన మ్యాటర్. ఇప్పుడు ఏంటంటే ఆ మారుతి చూసేటప్పుడు, నాకు మనోహర్ మారుతి చూసేటప్పుడు ఇది తెలుగులో ఆడుతుంది కదా, దీన్ని ఎందుకు మనం తమిళ్లో డబ్ చేయకూడదని అనిపించింది నాకు. నెక్స్ట్ స్టెప్ అసిస్టెంట్గా ఉండడం, ఎడిటర్గా అవ్వడం, అందరూ నన్ను నమ్మడం. అది కాకుండా ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ చేయకూడదు ఇది అని అనిపించింది. అప్పుడు వాళ్ళ దగ్గర అడిగి నేను దానికోసం ఎవరెవరు నన్ను వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు సరి చేసుకొని వాళ్ళకి ఇచ్చి ఆ పిక్చర్ని నేను తమిళ్లో డబ్ చేశాను. దానికి పేరు ఏం పెట్టానే, ఎంగ ఊరు దైవం, మా ఊరు దేవుడు అని పెట్టి చేశాను. చాలా పెద్ద హిట్ అయింది. ఇక్కడ కోతి మీద పిక్చర్ కాదండి, ఇన్సిడెంట్స్ అన్నీ బాగుంటుంది. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రభా మీద కాంతారావు గారు యాక్ట్ చేశారు. కాంతారావు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, ఇందులో వయసు అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఆయన విల్లన్. ఆయన ఏం చేస్తారని ప్రభా ఇంట్లో ఒక 10 పాములు పెట్టేస్తారు అమ్మాయిని చావాలని చెప్పేసి. ఇప్పుడు అయ్యో ఉంటుంది అమ్మాయి, కోతి వచ్చి చూస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే హీరో గారిని మురళీమోహన్ గారిని తీసుకొచ్చి చూపిస్తే ఆయన కూడా ఏం చేస్తాడు, అయ్యో అని భయం ఎక్కేస్తారు. ఇప్పుడు పాములు పోవాలి కదా, దీనికి చిన్న ఐడియా నేను ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే నాదస్వరం వస్తుంది అనమాట, పాములు అది సౌండ్ వస్తుంది. ఈ పాములు తిరిగి బయటకు వెళ్ళిపోతుంది. ఎవరు వాయిస్తున్నారంటే మారుతి వాయిస్తుంది. థియేటర్లో ఇది కరెక్టా లేదా అనేది కాదు, ఆ ఎమోషన్కి క్లాప్ కొట్టారు థియేటర్లో.